పర్సన్ పండిత్ వినీత్ పవన్ భవితవ్యం మరి కాసేపట్లో తేలనుంది. మున్సిపల్ చైర్పర్సన్ వినీత్ పై పలువురు కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు బల పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన సమావేశానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లే మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం పెట్టడంతో బల పరీక్ష సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. తీర్మానం మీద 26 మంది కౌన్సిలర్లు కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు ఆ 26 మంది కౌన్సిలర్ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద రిమార్క్స్ అడగడం జరిగింది. రిమార్క్స్లో ఎంతమంది కౌన్సిలర్ ఉన్నారు, ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారో అవన్నీ అడగడం జరిగింది. ప్లస్ సిగ్నేచర్ టాలీ చేయమని చెప్పడం జరిగింది. అందులో 22 సిగ్నేచర్స్ టాలీ అయినాయి. అదే రిపోర్ట్ పంపించినాము. కలెక్టర్ గారు ఈ రిపోర్ట్ని బేస్ పెట్టుకొని ఈ రిపోర్ట్ని బేస్ పెట్టుకొని నో కాన్ఫిడెన్స్ మోషన్కి డేట్ ఇవ్వడం జరిగింది. అలాగనే నా ద్వారా కలెక్టర్ గారి సంతకంతో నా ద్వారా 36 మంది కౌన్సిలర్లకు నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. 4వ తారీఖు నాడు ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారి సమక్షంలో 4వ తారీఖు నాడు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో ఈ అవిశ్వాస నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది జరపబడుతుంది. మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 36 వార్డులు ఉన్నాయి కాబట్టి 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దానికి 2/3 మెజార్టీ కావాలా. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ కావాలంటే 2/3 మెజార్టీ కావాలా. 2/3 మెజార్టీ ఇన్ ద సెన్స్ అంటే 24 మంది కౌన్సిలర్లు దీనికి బలపడతారు.